అండి మీడియాస్ నుంచి బ్యూటిఫుల్ కాటన్ విత్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ సారీస్ అనమాట. యూజువల్లీ 4950 రేంజ్ నుంచి ఉన్న సారీస్, కంప్లీట్ హ్యాండ్ వర్క్స్, కోటన్స్, స్పన్స్, డిఫరెంట్ మెటీరియల్స్ అనమాట ఇవన్నీ. బట్ మనం కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చి మరి యానివర్సరీ అంటే మంచి ఆఫర్స్ ఉండాలి కదండి. చూసారా ఎంత వర్క్ ఉందో, ఇది బ్యూటిఫుల్ వర్క్ మ్యాన్షిప్ అనమాట, ప్యూర్ 100% స్పన్ కాటన్. సో ప్రైస్ వచ్చి మనకి ఓన్లీ ఫర్ 2950. ఈ సారీ ఈస్ 2950కి అవైలబుల్ ఉంది. ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపించేస్తాను. సో బ్యూటిఫుల్ పీస్ అండి, ప్యూర్ కోటన్ మీద కంప్లీట్ సారీ అంతా హ్యాండ్ వర్క్ వచ్చింది అండ్ పళ్ళు ఇట్లా వచ్చింది అన్నమాట. ఇంత రిచ్గా బ్లౌజ్కి వచ్చి ఓన్లీ బోర్డర్ కి హ్యాండ్స్ వచ్చింది. మా బ్లౌజ్ చూపినా ఓన్లీ బోర్డర్ కి హ్యాండ్స్ వచ్చింది అనమాట బ్లౌజ్ కి లాగా. సో దిస్ ఈస్ ద లుక్ అనమాట. చూసారు కదా ఎంత చక్కగా ఉందో, ఓన్లీ ఫర్ 2950 ప్లస్ షిప్పింగ్. నెక్స్ట్ వన్ వచ్చి మనకి చందేరి సీకో అండి, ఎంత చక్కగా ఉందో చూసారు కదా. ఇదంతా ప్రింట్ మీద ఏదైతే బ్లాక్ కలర్ లో కనిపిస్తుందో అదంతా వర్క్ అండి. దిస్ ఈస్ ద బ్లౌజ్ అనమాట. బోర్డర్ వచ్చింది ఫ్లాట్ 2950. ఇందులో మనకి ఇంకొక కలర్ ఆప్షన్ కూడా ఉంది, అది కూడా నేను చూపించేస్తాను. మంచి ఎల్లో కలర్ అండి, ఎంత బాగుందో కదా. సేమ్ 2950 ప్లస్ షిప్పింగ్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చండి వులెన్ వర్క్ అండి, కంప్లీట్ వూల్ తో వర్క్ చేసామన్నమాట. జనరల్ గా థ్రెడ్ వర్క్ అయినా ఈజీగా అవుతుంది కానీ వులెన్ వర్క్ ఈజ్ మచ్ టైం టేకింగ్. అండ్ పళ్ళు ఉంది నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. ప్రింట్ లా ఉంది కానీ ప్రింట్ కాదండి, హ్యాండ్ వర్క్. నెక్స్ట్ వన్ వచ్చండి టర్సర్ సిల్క్ లోన్ అనమాట. సో ఇలాగా మొత్తం శారీ అంతా ఇట్లా వచ్చింది, వెరీ బ్యూటిఫుల్ వన్. నెక్స్ట్ వన్ అండి చందేరి సిల్క్. ఇంకొక మెయిన్ పాయింట్, ఈ చీరలు ఈ ప్రైస్ కి ఎలా వస్తున్నాయంటే లాస్ట్ టైం శారీ బ్లౌజ్ లాగా వర్కర్స్ వాళ్ళు ఓన్ గా చేసిన శారీస్ అనమాట. అందు గురించి మనకి ఈ ప్రైస్ కి వస్తున్నాయి. లేకపోతే ఈ బుటీ వేయడానికి కూడా బ్లౌజ్ కి మనకి ఇంకా ఎక్కువ ప్రైస్ అవుతుంది. ఓన్లీ బుటీస్ ఒక 10 బుటీస్ వేస్తేనే మనకి గోల్డ్ రేట్ అవుతుంది అనమాట. బట్ శారీ మొత్తం మనకి 2950కి వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చి అనదర్ ప్రెటీ పీస్ అండి, 4950 రేంజ్. ఇది కూడా మనకి ఫ్లాట్ సేల్ లో 2950కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వన్ అండి మొత్తం కలంకారీ డిజైన్ ఉంది. ఇట్లా మొత్తం సారీ అంతా నిప్ వర్క్ ఉంది అనమాట. సో ఓన్లీ ఫర్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ 2950. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇవే చీరలు షాప్ నుంచి పర్చేస్ చేస్తే మాత్రం 4950 ఆర్ 5950 మీద 10 to 20% మాత్రమే అప్లై అవుతుందండి. ఈ పర్టికులర్ వీడియోలో నేను చూపించినవన్నీ కూడా వర్కర్ నుంచి డైరెక్ట్ గా వచ్చిన చీరలు. 1 మెన్షన్ చేస్తున్నాను, ఎందుకంటే సారీ విత్ బ్లౌజ్ కూడా మేము అప్పుడెప్పుడు అంత పెట్టి కొనుక్కున్నామంటే మాకు 10,000కి వస్తే మేము దానికి ఒక 1000 రూపాయలు, 2000, 3000 మార్జిన్స్ ఎడ్ చేసుకోకుండా అయితే ఎవ్వరు బిజినెస్ చేయరు కదా. సో 10,000కి వస్తే దాన్ని బట్టి మార్జిన్ వేసుకొని ఇస్తాము, 5,000కి వస్తే దాన్ని బట్టి మార్జిన్ వేసుకొని ఇస్తాం. సో ఈ శారీ స్టోరీ అర్థమైంది కదా. వర్కర్ ఖాళీ టైంలో ఇంట్లో ఉన్నప్పుడు చేస్తూ తెచ్చి ఇచ్చిన శారీస్ అనమాట. వాళ్ళు ఎంతో కొంతకు చేసి ఇస్తారు, వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని మేము కొంటుంటాం. సో దానికి తగ్గట్టే మేము ప్రైసెస్ కోట్ చేస్తుంటాం. అనదర్ ప్రెటీ పీస్ అండి, మొత్తం అంతా కూడా కలంకారీ డిజైన్ మీద మనకి థ్రెడ్ వర్క్ వచ్చిందంట, వచ్చింది హ్యాండ్ డ్రా చేసింది. అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్. బ్లౌజ్ కలర్ వల్ల అండ్ బోర్డర్ కలర్ వల్ల మనకి సారీ మొత్తం అందం వచ్చేసింది. నీకు వీడియోలో ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తానండి, అది మనం స్టోర్ పర్చేస్ చేసింది అనమాట. స్టోర్ పర్చేసెస్ లో మీకు ఎప్పుడూ ప్రైస్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే స్టోర్ వాళ్ళు మనకి ఇచ్చిన దాని మీద మనం ఎంతో కొంత పర్సెంటేజ్ యాడ్ చేస్తాం. అదెంత ఉంది? 7,000. మరి ఇది వర్కర్ ఖాళీగా ఉన్న టైంలో ఇంట్లో చేసి తెచ్చింది అనమాట. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి రెండాటికి. బట్ అది 7,000 మీద మనం 20% ఇవ్వగలం కానీ అంతకంటే చేసి ఇవ్వలేము మనం, ఎందుకంటే మనకి ఒక 5% ఎంత 10% మార్జిన్ ఉంటుంది. లాస్కి అయితే ఎవరు బిజినెస్ చేయలేరు కదా. బట్ ఇది వర్కర్ ఇంట్లో చేసి తెచ్చిన చీర అనమాట. ఇది మనకి 2950కి అవైలబుల్ ఉంది చీర. సో అంత డిఫరెన్స్ ఉంటుంది. అది ఎంత అవుతుందమ్మా 20% మైనస్ చేస్తే? 5,600కి మనకి తక్కువకు రాదండి ఆ చీర. బట్ ఇది 3,000కి వస్తుంది. మరి క్వాలిటీ అది కూడా సేమ్ ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది. ఇది మనకి బెస్ట్ డీల్ లో వచ్చినట్టు అనమాట. సో అంత డిఫరెన్స్ అయితే ఉంటుంది. రెండాటిని నేను పక్క పక్కన పెట్టి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, దాన్ని బేస్ చేసుకొని మీరు పిక్ చేసుకోండి సారీ.